ఓకే. ఇంటర్వ్యూలో అడుగుతాడు, వాట్ ఈస్ డ్యూయల్ టేబుల్. డ్యూయల్ టేబుల్ అంటే ఏంది? నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకో, సో ఈరోజు డేట్ చూడాలనుకున్నప్పుడు sysdate అనేది ఫంక్షన్, ఈరోజు డేట్ చూడాలి. సో మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ sysdate ఫ్రమ్ డ్యూయల్ అని కొట్టేస్తాం. చూసినారు ఎక్కడన్నా డ్యూయల్ అనేది? సో డ్యూయల్ కొట్టినా వచ్చింది డేటా. డ్యూయల్ అంటే ఏంటంటే ఒక నార్మల్ టేబుల్ ప్రొవైడెడ్ బై ఒరాకిల్ ఇచ్చి ఉంటుంది డ్యూయల్ అనే టేబుల్. ఇది ఒక టేబుల్ కాలం చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్. సో ఇది ఒక నార్మల్ టేబులే, అందులో ఒక వాల్యూ ఉంది, ఒక రికార్డు ఉంది. సో నార్మల్గా ఏదన్నా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎస్క్యూఎల్లో మనకు టేబుల్ కావాలి, మ్యాండేటరీ. సో ఆ ఫంక్షన్ని సెలెక్ట్ క్లాస్లో పెడతాము, టేబుల్ యూజ్ చేస్తాం. సో ఇది టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 రికార్డ్స్ ఉన్నాయి. నేను దీన్ని తీసేసి sysdate ఇక్కడ యూజ్ చేసినాను అనుకో, ఏమవుతుందంటే 14 టైమ్స్ డిస్ప్లే అవుతుంది. అది సేమ్ డేట్ 14 టైమ్స్, నో యూజ్. అలా వాడము. నార్మల్గా ఎన్నిసార్లు అవసరమైతే 1 టైం అవసరం అవుతుంది. సో ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒరాకిల్లో ఏం చేసినాడంటే ఈ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసేదానికి ఒక రికార్డ్ ఉన్న టేబుల్, స్టాండర్డ్ టేబుల్ ఒకటి ఇచ్చేసినాడు. సో మనం ఏ డేటాబేస్ ఎత్తుకున్నా సరే ఈ ఒరాకిల్ అన్నప్పుడు డ్యూయల్ అనే టేబుల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే సో ఈ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ 1 టైం ఎగ్జిక్యూషన్ కోసం ఇచ్చేసి ఉంటాడు. సో నార్మల్గా మనం కూడా ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని అందులో ఒక రికార్డ్ అనేది అనుకో, ఆ ఫంక్షన్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ టేబుల్ని మనం విత్ డేటాని మైగ్రేట్ చేయాలి వేరే ఇన్స్టెన్సెస్కి. మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం అన్ని చోట్ల ఆ టేబుల్ మనం క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయాలి మాన్యువల్గా. అలా లేకుండా స్టాండర్డ్గా ఇచ్చేస్తున్నాడు ఒరాకిల్. సో ఎవడన్నా అడిగినప్పుడు అది నార్మల్ టేబుల్, ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ 1 రికార్డ్. సో ఎందుకు ఏదన్నా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే 1 టైం ఎనఫ్ ఆ రిజల్ట్. సో 1 టైం కోసం మనం చూసుకునేదానికి. సో ఈ 14 టైమ్స్ ఏం చూసుకుంటాం మనం? అవసరం లేదు, 1 టైం. అర్థమైందా? డ్యూయల్ ఈజ్ ఎ నార్మల్ టేబుల్ ప్రొవైడెడ్ బై ఒరాకిల్. The table will have only 1 record. To execute any function or sequence calculation, we need a table in Oracle. సో ఓకేనా, ఏదన్నా సరే క్యాలిక్యులేషన్ చేయాలన్నా, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సో మనకు ఒక టేబుల్ అవసరం in SQL. The function or sequence or calculation will execute each time in a table. సో ఒక్కొక్క రికార్డ్ కోసం ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. క్యాలిక్యులేషన్స్ ఒక్కొక్కసారికి ఒక్కొక్క టైం. ఇఫ్ టేబుల్ హ్యాస్ 100 rows, దెన్ ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్ 100 times. ఎందుకు అవసరం లే. సో డ్యూయల్ టేబుల్ హ్యాస్ ఓన్లీ 1 row, సో ద ఫంక్షన్ ఆర్ సీక్వెన్స్ విల్ ఎగ్జిక్యూట్ 1 time. సో ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఒక క్యాలిక్యులేషన్ ఎంత 12. సో ఇలా డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నంబర్స్ అంటే 7 + 5. సో సెలెక్ట్ ఎక్కడ పెట్టుకోవాలి అవన్నీ? సెలెక్ట్ క్లాస్లో. అదే సెలెక్ట్ క్లాస్లో ఏది పెడతామో అదే కింద చూపిస్తుంది అనమాట చూసుకోవడానికి. సెలెక్ట్ 7 + 5 ఫ్రమ్ ఈఎంపి. ఎన్నిసార్లు వచ్చింది? 12 14 టైమ్స్ వచ్చింది. సో అదే ఇక్కడ పెట్టినాం అనుకో డీపీటీలో 4 రికార్డ్స్ ఉన్నాయి, 4 టైమ్స్ వచ్చింది. సో డ్యూయల్ టేబుల్ 1 టైం. సో మనకి ఎన్నిసార్లు కావాలి? అది ఆన్సర్ 1 టైం చాలు. 1 టైం చాలు కాబట్టి సో మనం డ్యూయల్ టేబుల్ వాడతాం. ఓకే, క్లియర్ అదే. సో నెక్స్ట్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇది కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్. టేబుల్ లాగా సీక్వెన్స్ ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తాం డేటాబేస్లో. ఇట్ విల్ జనరేట్ ఆటోమేటిక్ సీక్వెన్షియల్ నంబర్స్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే టు జనరేట్ ఆటోమేటిక్ నంబర్స్ జనరేట్ చేసేదానికి. సో మనం ప్రైమరీకి ఒకటి యూజ్ చేసినాం టేబుల్లో క్రియేట్ చేసేటప్పుడు. ప్రైమరీకి ఏం చేసింది? యూనిక్ వాల్యూస్నే తీసుకునింది. బట్ యూనిక్ వాల్యూసే బట్టి మనం ఎలా ఇచ్చినా సరే తీసుకుంటుంది. అది 100, తర్వాత 250, తర్వాత 600 లేదా 1, 2 అన్నీ చూసుకుంటుంది. అది యూనిక్ అంటే ప్రైమరీకి పని ఏముందంటే డూప్లికేట్ లేకుండా తీసుకోవడం దాని పని. అంతేగాని సీక్వెన్షియల్గా వస్తూ ఉందా లేదా అని చెక్ చేసేదానికి ఏం లేదు. అది అర్థమవుతుందా?
సో మనం ఏది ఇచ్చినా సరే అది యూనిక్గా ఉందా లేదో మాత్రమే చెక్ చేస్తుంది ప్రైమరీకి. సో మనం మాన్యువల్గా ఇన్పుట్ ఇచ్చినాం అనుకో, సో మల్టిపుల్ లొకేషన్స్ నుంచి మాన్యువల్ ఇన్పుట్స్ ఇచ్చినాం అనుకో, నంబర్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. నేను 1 ఇచ్చినాను అనుకో, నువ్వు ఇంకో చోట నుంచి 10 ఇస్తావు, మధ్యలో ఉన్న నంబర్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత ఇంకెవడన్నా సరే 13, 14 ఇస్తారు. అలా కుదరదు. సో ఎక్కడన్నా సరే ఆఫీసుల్లో ఏదైనా యూనిక్ నెంబర్ కనబడిందంటే అవన్నీ కరెక్ట్గా సీక్వెన్స్లోనే ఉంటాయి, రిపీట్ అవ్వదు, సీక్వెన్స్లోనే ఉంటుంది. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబరు రిపీట్ అవ్వదు, నెక్స్ట్ నెంబర్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అదొకటి. ప్లస్ ఎంప్లాయీ నెంబర్స్ ఉంటాయి, మా ఎంప్లాయీ నెంబర్స్, అవి కూడా అంతే. కొత్తగా ఎంప్లాయీ వచ్చినాడంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబరే వస్తుంది, మధ్యలో స్కిప్ చేసి రాదు, కంటిన్యూగా నెంబర్స్ వస్తానే జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే బై యూజింగ్ సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకొని ఆ సీక్వెన్స్లో ఉన్న నెక్స్ట్ వాల్యూ అనేది ఇన్సర్ట్ చేసినాం అనుకో ఆ కాలంలో, ఏమవుతుందంటే నెక్స్ట్ వాల్యూ మనం మిస్టేక్ చేసినా సరే సీక్వెన్స్ మిస్టేక్ చేయదు, కంటిన్యూగా నెంబర్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. సో దానికోసం యూజ్ చేస్తాం. సో ఎలా జనరేట్ చేసుకోవచ్చు, కంటిన్యూగా 1 నుంచి స్టార్ట్ చేసి 2, 3, 4, 5, 6 అలా చేయొచ్చు. సో ఎక్కడి నుంచైనా సరే 15 నుంచి స్టార్ట్ చేసి అలా వెళ్ళొచ్చు. సో 101 నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో అంటే 101, 102, సో ఇట్లా 103 ఎక్కడి నుంచైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఎంత నెంబర్తో అయినా సరే ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా, ఏ నెంబర్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, ఏ నెంబర్తో అయినా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. అది సీక్వెన్స్. సో ఇది ఎనీ ఫార్మాట్, +2 పెట్టుకోవచ్చు, +3 పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. సో ఇది సింటాక్స్, క్రియేట్ సీక్వెన్స్. క్రియేట్ అనే పదం కనబడిందంటే ఇది ఒక ఆబ్జెక్ట్, క్రియేట్ సీక్వెన్స్. సో ఈ క్రియేట్ సీక్వెన్స్ క్రియేట్ చేసినాము. సో ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది, ఆల్ సీక్వెన్స్లోకి వెళ్తుంది, ప్లస్ ఆల్ ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది. ఆల్ ఆబ్జెక్ట్స్లో అన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సీక్వెన్స్ ఆల్ సీక్వెన్స్లో ఉంటుంది. సో సింటాక్స్ ఏమంటే క్రియేట్ సీక్వెన్స్ నేమ్, ఆ సీక్వెన్స్ నేమ్ ఉండాలి. సో ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే దాని నేమ్ ఉండాలి. సో క్రియేట్ సీక్వెన్స్ నేమ్ స్టార్ట్ విత్ ఏ నెంబర్తో స్టార్ట్ అవ్వాలా, ఇంక్రిమెంట్ బై ఎంత నెంబర్తో ఇంక్రిమెంట్ అవ్వాలి, నెక్స్ట్ నెంబర్ ఎట్లా జనరేట్ అవ్వాలి, ఇంక్రిమెంట్ బై 1, ఇంక్రిమెంట్ బై 2, ఇంక్రిమెంట్ బై 3, అంటే నెక్స్ట్ వాల్యూ ఎంత ఉండాలి. సో మినిమం వాల్యూ ఎంత ఉండాలా, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండాలా. సో మ్యాక్సిమం రీచ్ అయ్యాక ఏం చేయాలా. సో మినిమం అంటే స్టార్ట్ విత్ అంటే చిన్న డిఫరెన్స్ ఉంది, చెప్తాను నేను. సైకిలా, నో సైకిలా, కాచియా, నో కాచియా. సో ఇలా క్రియేట్ చేస్తాం. సో స్టార్ట్ విత్ అంటే ఏమంటే నేను 100తో స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ స్టార్ట్ విత్ అంటే ఇనిషియల్ స్టార్టింగ్ నంబర్ అనమాట. సో మినిమం వాల్యూ అంటే ఏంటంటే ఇఫ్ సైకిల్ అండ్ రీచ్ మ్యాక్స్ వాల్యూ ఇట్ అగైన్ సీక్వెన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మినిమం వాల్యూ. అంటే ఏంటంటే సో సైకిల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం నెంబర్ రీచ్ అయిపోతుంది. సైకిల్ అంటే ఏంటంటే రిపీట్ చేయమని, సైకిల్ అంటే ఏమంటే రిపీట్ చేయమని, నో సైకిల్ అంటే రిపీట్ చేయొద్దు అని. సైకిల్ అంటే రిపీట్, నో సైకిల్ అంటే నో రిపీట్ లేదు, మ్యాక్సిమం రీచ్ అయిపోయింది అనుకో అంతే, ఇది స్టాప్. సో సైకిల్ ఉన్నప్పుడు ఇక్కడ స్టార్ట్ విత్ ఉంది, నేను స్టార్ట్ విత్ 101 అన్నా, మ్యాక్సిమం వాల్యూ 200 అన్నా, స్టార్ట్ విత్ 1 అంటాను. అంటే స్టార్ట్ విత్ అంటే ఏమంటే ఇనిషియల్ స్టార్టింగ్ విత్, వెరీ ఫస్ట్ టైము స్టార్టింగ్ విత్ 101. ఇది కానీ సైకిల్ ఉన్నింది అనుకో, సైకిల్ ఉంటే సైకిల్ అంటే ఏమని రిపీట్ అవ్వమనేసి మళ్ళీ ఫస్ట్ నుంచి నంబర్స్ రమ్మని. వెరీ ఫస్ట్ టైం ఏం చేస్తుందంటే 101 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ నుంచి 101, 102, 103, 104 అట్లా 200 వరకు వెళ్తుంది. 200 వరకు వెళ్ళినప్పుడు మన సీక్వెన్స్ సైకిల్ పెట్టినాం. సైకిల్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి 101 కాదు, 101 ఫర్ ఓన్లీ 1 టైం. ఆ తర్వాత మినిమం వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ. సో ఈసారి 1 నుంచి 200కి వెళ్తుంది, 200 రీచ్ అయిందనుకో మళ్ళీ సైకిల్ ఉంది కాబట్టి మళ్ళీ 1 నుంచి. ఓకేనా, అర్థమైందా? సో ఈ విధంగా ఇది సైకిల్ అయినప్పుడు ఇలా తిరుగుతుంది. సో స్టార్ట్ విత్కి
మినిమం వాల్యూకి డిఫరెన్స్ అర్థమైందా? స్టార్ట్ విత్ అంటే ఇనిషియల్ స్టార్ట్ విత్ అంతే, ఆ తర్వాత దాంతో పని లేదు. ఇనిషియల్ టైంలో వెరీ ఫస్ట్ టైము ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయింది. సో మినిమం వాల్యూ అంటే ఏంటంటే సైకిల్ ఉన్నప్పుడు మళ్ళీ మ్యాక్సిమం రీచ్ అయినప్పుడు మళ్ళీ మినిమం నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అది సైకిల్ ఉన్నప్పుడు. నో సైకిల్ పెట్టినామనుకో, నో సైకిల్ పెట్టినప్పుడు అంటే ఏమంటే 100 నుంచి స్టార్ట్ అవుతుంది, 200 రీచ్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ నెంబర్ జనరేట్ అని ట్రై చేసినప్పుడు అది ఎర్రర్ వస్తుంది. ఇది రీచ్డ్ మ్యాక్సిమం సైకిల్, మ్యాక్సిమమ్ రీచ్ అయిపోయింది, ఆ తర్వాత ఇంకా జనరేట్ అవ్వదు. ఎందుకంటే నో సైకిల్, ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు. మ్యాక్సిమం రీచ్ అయిపోయింది, సైకిల్ లేదు, నెక్స్ట్ నెంబర్ జనరేట్ చేయలేదు. అర్థమైందా? సో క్రియేట్ సీక్వెన్స్ నేమ్ స్టార్ట్ విత్ 101 అయితే 101, ఇంక్రిమెంట్ బై 1తో ఇంక్రిమెంట్ చేయాలన్నా, 2తో ఇంక్రిమెంట్ చేయాలన్నా, 3తో ఇంక్రిమెంట్ చేయాలన్నా. మినిమం వాల్యూ అంటే ఏంది? మినిమం వాల్యూ అంటే సో మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత సైకిల్ ఉన్నప్పుడు ఏ నెంబర్తో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, రిపీట్ అవ్వాలి. ఓకేనా? మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వాల్యూ. సో ఇందులో నో మ్యాక్స్ వాల్యూ ఇచ్చేసినాం అనుకో, ఇంక మ్యాక్సిమం అన్నది లేదు, పోతా ఉంటుంది నెంబర్. దీనికి సైకిల్ అవసరం లేదు, నో సైకిల్ అవసరం లేదు, నార్మల్గా వెళ్తున్నాం. సో నో సైకిల్ అని పెట్టేస్తాము. సో నో మ్యాక్స్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ లేదు. సో మ్యాక్సిమం వాల్యూ పెట్టినప్పుడు నెంబర్ ఇవ్వాలి, నో మ్యాక్స్ వాల్యూ ఉన్నప్పుడు నెంబర్ అవసరం లేదు. సో ఇది సైకిల్ అంటే ఏంది? మ్యాక్సిమం రీచ్ అయినప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వాలి అన్నది సైకిల్. నో సైకిల్ అన్నప్పుడు రిపీట్ అవ్వకూడదు. సో కాచి అంటే ఏమంటే కాచి మెమరీ. కాచి మెమరీ అంటే ఏంటంటే కాచి 10 అని ఇచ్చినాను అనుకో, సో నేను ఎప్పుడన్నా స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు కాచి 10 అంటే ఏమంటే 10 సీక్వెన్షియల్ నెంబర్స్ని జనరేట్ చేసి టెంపరీ మెమరీలో పెట్టుకుంటుంది. సో ఏమవుతుందంటే సో ప్రతిసారి నెక్స్ట్ నెంబర్ జనరేట్ చేయాల్సిన పని లేదు, కంటిన్యూగా అంటే ఫాస్ట్గా జనరేట్ చేసేదానికి అనమాట. సో ఆ టెంపరీ మెమరీలో పెట్టుకొని సో దాన్ని అలొకేట్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఏదైతే మనం యూజ్ చేయలేదో వాటిని మళ్ళీ రోల్ బ్యాక్ లాగా చేసుకుంటుంది. సో కాచి 10 అంటే ఏమంటే 10 సీక్వెన్షియల్ నెంబర్ జనరేట్ చేసుకో అట్ ఎ టైం. ఓకేనా? యూజ్ చేయకపోతే బ్యాక్. సో అట్లా క్యాచీ అంటే స్పీడ్ కోసం, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకునేదానికి. నో కాచి అంటే అవసరం లేదు, వన్ నంబర్ 1 టైం అంతే నో కాచి. సో దీన్ని మనం ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. ఆల్టర్ సీక్వెన్స్ నెంబర్, సో సీక్వెన్స్ నేమ్. ఒక స్టార్ట్ విత్ తప్ప దేన్నైనా ఆల్టర్ చేసుకోవచ్చు. స్టార్ట్ విత్ ఎందుకు ఆల్టర్ చేసుకోము? అది 1 టైం స్టార్ట్ అయిపోయింది అనుకో, దాంతో మళ్ళీ పనే లేదు. అంటే స్టార్ట్ విత్ ఇనిషియల్ అది కానీ స్టార్ట్ అయ్యింది అనుకో, మళ్ళీ దాంతో పని ఉండదు, నో యూజ్. ఇంక్రిమెంట్ బై ఓకే 1 నుండి 2 చేసుకోవచ్చు, 2 నుండి 3 చేసుకోవచ్చు, 1 చేసుకోవచ్చు, మన ఇష్టం. మినిమం వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మళ్ళీ సైకిల్ ఇది అనుకో, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం వాల్యూ చెప్పచ్చు. సో సైకిలా నో సైకిల్ అని కూడా వాడుకోవచ్చు, కాచియా ఇవన్నీ వాడుకోవచ్చు. బట్ స్టార్ట్ విత్ మాత్రం 1 టైమే. ఒకసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ రిపీట్ అవ్వతుంది, మళ్ళీ ఇప్పుడు యూస్ అయ్యింది కాబట్టి దాన్ని మాత్రం ఆల్టర్ చేయలేము. మిగతా అంతా ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టర్ చేయడానికి ఆల్టర్ సీక్వెన్స్ నేమ్. తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ ఉన్నది అంటే ఇంక్రిమెంట్ బై ఏది కావాలంటే అదే ఆల్టర్ చేసుకోవచ్చు, అన్నీ రాయాల్సిన పనిలే. ఇంక్రీజ్ కావాలన్నా ఇంక్రీజ్, మినిమం కావాలన్నా మినిమం వాల్యూ, మ్యాక్సిమం కావాలంటే మ్యాక్సిమం వాల్యూ అట్లా. సో ఫస్ట్ సింటాక్స్ చూసి చూద్దాం. క్రియేట్ సీక్వెన్స్. ఏమీ కేస్ సెన్సిటివ్ కాదు, ఓన్లీ డేటా మాత్రమే కేస్ సెన్సిటివ్, ఇంకేమీ కాదు. క్రియేట్ సీక్వెన్స్ నేమ్ ఏంది? సో ఈఎంపీ నంబర్ SCQ అని పెట్టుకుంటా ఐడెంటిఫికేషన్ కోసం. B11 సీక్వెన్స్ నేమ్ ఇది. స్టార్ట్ విత్ దేంతో స్టార్ట్ అవ్వాలా? నేను 11తో స్టార్ట్ చేస్తాను. ఇంక్రిమెంట్ బై 1. ఓకే, నెక్స్ట్ ఏముంది? మిన్ వాల్యూ ఎంత? 5. మ్యాక్స్ వాల్యూ 20. సైకిల్ పెడతా ఫస్ట్ టైం నేను, CYCLD సైకిల్. నో కాచి 20 పెట్టిన. అర్థమైందా? క్రియేట్ సీక్వెన్స్
స్టార్ట్ విత్ 11 అంటే ఫస్ట్ టైం స్టార్ట్ విత్ 11, ఇంక్రిమెంట్ బై 1, మినిమం వాల్యూ 5, మ్యాక్స్ వాల్యూ 20, సైకిల్ నో కాచి CACHE. ఓకే, సీక్వెన్స్ క్రియేట్ అయింది. నంబర్స్ ఎలా జనరేట్ చేస్తాం, నంబర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎలా చేస్తామంటే మనకు 2 సూడో కాలమ్స్ ఉన్నాయి, వాటిని సూడో కాలమ్స్ అంటాము. ఓకేనా, సూడో కాలమ్స్. నెక్స్ట్ వాల్యూ ఒకటి, కర్వ్ వాల్యూ ఒకటి. నెక్స్ట్ వాల్యూ అంటే ఏమంటే టు జనరేట్ నెక్స్ట్ వాల్యూ. ఓకేనా, టు సీ ఆర్ జనరేట్ ఏదైనా ఒకటి. టు జనరేట్ నెక్స్ట్ వాల్యూ వీ హ్యావ్ నెక్స్ట్ వాల్యూ. సో ఎలా యూజ్ చేయాలంటే సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్యూ, సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్యూ అంటే నెక్స్ట్ వాల్యూ జనరేట్ అయిపోతుంది. ఇంకోటి కర్వ్ వాల్యూ, కరెంట్ వాల్యూ ఎంత ఉంది అని చూసుకోవడానికి. కరెంట్ వాల్యూ అంటే ఏ టైంలో ఆ టైం అంటే రన్ టైంలో మనం చూసుకోవాలనుకున్నాం అనుకో, ఆ టైంలో ఏ నెంబర్ జనరేట్ అయ్యి ఉంది, లేటెస్ట్ నెంబర్ ఏది ఉంది అది చూసుకోవడానికి కర్వ్ వాల్యూ. సో వెరీ ఫస్ట్ టైము వీ కెనాట్ యూస్ కర్వ్ వాల్యూ. సో ఇవన్నీ యూజ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అవసరం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేయాలా, నెక్స్ట్ వాల్యూ యూజ్ చేయాలన్నప్పుడు ఒక టేబుల్ మ్యాండేటరీ. నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఈ టేబుల్ యూజ్ చేయాలంటే ఏం చేయాలా, డాట్ నెక్స్ట్ వాల్యూ. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సీక్వెన్స్కి ఇలాంటి ఎగ్జిక్యూట్ చేసినామంటే టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అనే నెంబర్ జనరేట్ అయిపోతాయి. ఓకేనా, ఒక్కొక్క రికార్డ్స్ కోసం ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, దాని మీనింగ్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. 1 2 3 4 5 జనరేట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇలాంటి వాటి కోసం మనం ఏం చేయాలంటే GULని పెట్టుకున్నాం అనుకో, ఒక నంబరే వస్తుంది. సో EMP టేబుల్ పెడితే 14 నెంబర్ జనరేట్ అయిపోతుంది. DEPT టేబుల్ యూజ్ చేసామంటే 4 నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఓకేనా, వేస్ట్. GUL పెట్టుకున్నామంటే 1 నెంబర్ అట్ ఎ టైం. ప్లస్ మనం ఏం చెక్ చేయాలా, ఫస్ట్ కరెంట్ వాల్యూ చెక్ చేద్దాం. కరెంట్ వాల్యూ అంటే కరెంట్ ఏం వాల్యూ ఉంది 11. బట్ ఏం చెప్పినాము ఇక్కడ, వెరీ ఫస్ట్ టైం. ఇంతవరకు నేను ట్రిగ్గర్ స్టార్టే చేయలేదు. వెరీ ఫస్ట్ టైం వీ కెనాట్ యూస్ కర్వ్ వాల్యూ. అవునా లేదో చూద్దాం. కరెంట్ వాల్యూ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంతవరకు నెక్స్ట్ వాల్యూ నేను ఎగ్జిక్యూట్ చేయలే, ఓన్లీ కరెంట్ వాల్యూ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏమొచ్చింది ఎర్రర్, కరెంట్ వాల్యూ నాట్ ఎట్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెషన్. ఈ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ కొట్టాలి. ఫస్ట్ టైం అయినా నెక్స్ట్ వాల్యూ కొట్టాలి. సో నెక్స్ట్ వాల్యూ ఓకే, ఎంత వచ్చింది 11. స్టార్ట్ విత్ 11. మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో, సో డౌట్ ఉన్నప్పుడు నేను ఇలా రాస్తాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంత వచ్చింది 12. సో నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమొచ్చింది 13. అర్థమవుతుందా? సో నేను వల్ల అంటే నేను కాపీ చేయలే. నెక్స్ట్ 14, 15, 16, 17, 18 కంటిన్యూగా నంబర్స్ వస్తూ ఉంటాయి. 20, 19, 20 మనం మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇచ్చినాము 20. సైకిల్ మ్యాక్సిమం రీచ్ అయిపోయింది. సైకిల్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ మినిమం వాల్యూ ఎంత ఇచ్చినాం మనం 5 వచ్చిందా. సో అర్థమైందా ఇప్పుడు. నెక్స్ట్ 6 మళ్ళీ 20 దగ్గరికి వెళ్తుంది. సైకిల్ వచ్చినప్పుడు మళ్ళీ 5 వస్తుంది. 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 20కి వెళ్తుంది, 20 నుంచి 5 వస్తుంది. ఇప్పుడు సైకిల్ ఇచ్చినప్పుడు ఓకే, నేనేం చేస్తాను ఇప్పుడు ఆల్టర్ సీక్వెన్స్. ఏ ఆబ్జెక్ట్ నేను ఆల్టర్ చేస్తున్నాను, సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని ఆల్టర్ చేస్తున్నాను. ఏం చేస్తాను నేను, నో సైకిల్, CYCL నో సైకిల్. ఏమైంది, ఆల్టర్ అయిపోయింది. ఇప్పుడు దాని పని ఏంది, మ్యాక్సిమం రీచ్ అయింది అనుకో, ఇంకా రాదు. ఓకే, స్టాప్ అయిపోతుంది. సో కరెంట్ వాల్యూ ఎగ్జిక్యూట్ చేయకూడదు. కరెంట్ వాల్యూ ఏంది 5. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకున్నాం, కరెంట్ వాల్యూ 5. ఎందుకు, కరెంట్లో ఏం వాల్యూ ఉందో అదే. నెక్స్ట్ వాల్యూ జనరేట్ చేస్తే 6 చేసినాక కరెంట్ వాల్యూ
6 అయిపోతుంది. కరెంట్ అంటే ఆ టైంలో ఏ వాల్యూ ఉంది అంతే. నెక్స్ట్ వాల్యూ ఎందుకంటే టు జనరేట్ నెక్స్ట్ వాల్యూ. ఓకే, సో నేనేం చేస్తున్నాను, నో సైకిల్ చేసిన. సో 7 6 ఉంది, 7 8 9 9 10 11 12 13 15 16 20 అయింది. నెక్స్ట్ నేను కొడితే ఏమవుతుంది, రాదు. నెక్స్ట్ వాల్యూ ఎక్సీడ్స్ మ్యాక్సిమం వాల్యూ అండ్ కెనాట్ బి ఇనిషియలైటెడ్. ఎందుకు అంటే మనం నో సైకిల్ పెట్టాం. ఇక్కడ నో సైకిల్ అంటే ఏమంటే మనం ఇంక తిరగదు, అది మ్యాక్సిమం రీచ్ అయిపోయిన తర్వాత స్టాప్. అర్థమైందా? సో కాచి అది మనకు కనపడదు. ఇక్కడ స్కేల్లో ప్రాసెస్ చేసేటప్పుడు కనపడుతుంది. ఇక్కడ 20 అయితే 20, 30 అయితే 30. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసి అది చూపించడానికి వేరియేషన్. సో అది మెమరీలో ఉంటుంది అంతే. ఇప్పుడు ఆల్టర్ అన్నీ ఈ విధంగా ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టర్ సీక్వెన్స్ ఏది కావాలన్నా సరే అది ఆల్టర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇంక్రిమెంట్ బై 2 అంటే 2 2 2తో వస్తుంది. క్లియర్ ఇది సీక్వెన్స్. ఇక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్స్, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. సో టేబుల్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకో, టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఎంప్లాయీ నెంబర్ ప్లేస్లో మనం ఏం చేయాలంటే సో ఈ విధంగా సీక్వెన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా సీక్వెన్స్ మనం సీక్వెన్స్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా. ఈ విధంగా సీక్వెన్స్ అంటే ఎంప్లాయీ నెంబర్ ప్లేస్లో సీక్వెన్స్. ఎందుకు నేనే రాసి పెట్టేస్తాను. సో సీక్వెన్స్ డ్రాప్ చేయాలంటే డ్రాప్ సీక్వెన్స్ నేమ్. కరెంట్ వాల్యూ ఉంది, నెక్స్ట్ వాల్యూ ఒకటి ఉంది, వీటన్ని తీసేస్తున్నాం. సో క్రియేట్ టేబుల్ టీఎంకి B11 ఉందా? B11 ఆల్రెడీ ఉంది. ఎంప్లాయీ నంబర్ ఈనేమ్ care 2 of 10. సో ఇది ప్రైమరీకి అనుకుందాం. ప్రైమరీకి ఏం చేస్తుంది, యూనిక్ వాల్యూస్ని అలో చేస్తుంది. డ్రాప్ టేబుల్ ఈఎంకి B11_T ఉంటే డ్రాప్ చేసేద్దాము. సో లేదు, ఓకే, నో ప్రాబ్లం. తర్వాత సో ఓకే, నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఏమైంది, టేబుల్ క్రియేట్ అయింది. సో నా ఎయిమ్ ఏంటంటే ఎంప్లాయీ నెంబర్ ప్లేస్లో మాన్యువల్గా కాకుండా సీక్వెన్స్ నుంచి నేను ఇన్సర్ట్ చేసుకోవాలి డేటాని. ఓకేనా? సో సీక్వెన్స్ ఏం చేస్తుంది, కంటిన్యూస్గా నంబర్స్ ఇస్తూ ఉంటుంది. సో ఆఫీస్లో ఇలానే చేస్తాం. ఏదైనా టేబుల్ ఉన్నప్పుడు సీక్వెన్స్ దానిలో ప్రైమరీకి ఉన్న కాలంకి సీక్వెన్స్తోనే ఇన్సర్ట్ చేస్తాం. మనం మాన్యువల్గా ఎక్కువ చేయము. సీక్వెన్స్ ఉంటే ఏమవుతుందంటే నెక్స్ట్ నెంబర్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో అంటే ఒక టేబుల్ కోసం ఒక సీక్వెన్స్ క్రియేట్ చేస్తే ఆ సీక్వెన్స్ వేరే చోట ఎక్కడ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే నంబర్ అక్కడ జనరేట్ అయిపోతుంది, నెక్స్ట్ నెంబర్ ఇక్కడ స్కిప్ అవుతుంది. సో అలా వాడకూడదు. సో ఈఎంపీ టేబుల్కి క్రియేట్ చేస్తున్న సీక్వెన్స్ ఈఎంపీ టేబుల్కి వాడాలి, లేదంటే నెంబర్ స్కిప్ అయిపోతుంది. డిపార్ట్మెంట్కి యూజ్ చేసిన సీక్వెన్స్ డిపార్ట్మెంట్ నెంబర్కి వాడాలి. ఓకేనా? ఇంకోటి ఐటమ్ చేస్తే ఐటమ్కే వాడాలి, స్టూడెంట్ చేస్తే స్టూడెంట్కే వాడాలి, ఎంప్లాయీకి చేస్తే ఎంప్లాయీకే వాడాలి. సో అట్లా ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయలేను ఇక్కడ. ఎందుకు చేయలేను? సో ఇక్కడ సైకిల్ ఉంది, సైకిల్ లేదు, నేను ఆల్టర్ చేసినాను కదా, ఆల్టర్ చేసినాను, ఇది నో సైకిల్ చేసేసినాను. సో అట్లా కాకుండా నేను మళ్ళీ డ్రాప్ చేస్తాను. నేను ఆల్టర్ చేసుకోవచ్చు. డ్రాప్ టేబుల్ సీక్వెన్స్ కదా, ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అని ఉంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. సీక్వెన్స్ డ్రాప్ చేసినాను. సో డ్రాప్ చేసేటప్పుడు డ్రాప్ సీక్వెన్స్ నేమ్. టేబుల్ డ్రాప్ చేసేటప్పుడు డ్రాప్ టేబుల్ నేమ్. నేను స్టార్టింగ్లో చెప్తున్నాను ఆబ్జెక్ట్ టైప్ ఏది ఉందో ఆబ్జెక్ట్ టైప్, డ్రాప్ సీక్వెన్స్ నేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, స్టార్ట్ విత్ 10001. సో సైకిల్ వద్దు, నో సైకిల్.
నో CY సైకిల్, ఇక్కడ కూడా నో మ్యాక్స్ వాల్యూ, నో మ్యాక్సిమం లేదు, సైకిల్ లేదు. సీక్వెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు నా టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ ప్లేస్లో సీక్వెన్స్ ఇన్సర్ట్ చేయాలి. ఎలా చేయాలా? ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ B11_T వాల్యూస్. సో నార్మల్గా మనము ఎంప్లాయీ నెంబర్ ప్లేస్లో 100 పెడతాము, ఎంప్లాయీ నేమ్ ప్లేస్లో సో XYZ పెడతాం కదా. సో ఇక్కడ 100 ప్లేస్లో ఏం చేయాలంటే తీసేసి సీక్వెన్స్ నేమ్ అయితే ఇది డాట్ నెక్స్ట్ వాల్యూ. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమైంది? 1 రో ఇన్సర్ట్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. అర్థమైందా? సో నేమ్ మనం మార్చాలా, అట్లనే పెట్టకూడదు. నేమ్ మనం మార్చాలా. సో నేను మార్చకుండా పెడుతున్నా. ఓకే, ఈ నేమ్ అయితే ఖచ్చితంగా మార్చాలా, ABCD ఏదో ఒకటి. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏమంటే ఫస్ట్ కాలంలో నెక్స్ట్ వాల్యూ వచ్చిందా లేదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో 101 నుంచి కంటిన్యూగా వచ్చిందా. ఎంప్లాయీ నెంబర్స్ అలానే జనరేట్ అవుతాయి. క్లియరా? ఇదే అశోక్ నాగా. అర్థమవుతుందా? ఇంకా మనం రాసినాం కదా ఇది అక్కడ మినిమం వాల్యూ ఎట్లా నో సైకిల్ పెట్టినాం కదా, అది ఏమన్నా దాంతో పని చేయదు. ఇంకా అదే ఇక్కడ నో మినిమం వాల్యూ అట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. నో మినిమం వాల్యూ ఏమి ఉండదు, ఓన్లీ నో మ్యాక్సిమం వాల్యూ. అది చెప్తాం అంతే, అది అక్కడ రాదు. అప్పుడు 1001 పెట్టుకోవచ్చు. పెట్టినా పెట్టకపోయినా నో యూజ్ కూడా, దాంతో వదిలేయచ్చు. అది ఇన్వాల్యూడే. అక్కడ నో సైకిల్ పెట్టాయి కాబట్టి నో సైకిల్ పెట్టినా కాబట్టి అక్కడ రాదు. అన్న ఒకసారి డ్యూయల్ అను క్యాషీ గురించి చెప్పా, మిగతాది అంతా అర్థమైపోయింది. డ్యూయల్ అనేది టేబుల్, నార్మల్ టేబుల్. ఓకేనా? డ్యూయల్ అనేది నార్మల్ టేబుల్. సో దానిలో ఏం యూజ్ అంటే అందులో ఒక రికార్డ్ ఉంటుంది. మనం ఇది ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, 1 నంబరే జనరేట్ అవుతుంది. సో సేమ్ సీక్వెన్స్ నేను EMP పెట్టి ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో, EMP టేబుల్ ఏమవుతుందంటే ఇది కరెంట్ వాల్యూ కాబట్టి అదే చూపిస్తూ ఉంది. నెక్స్ట్ వాల్యూ పెట్టినాను అనుకో, ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది? ఇది 14 టైమ్స్. సో 14 టైమ్స్ మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏమైంది? ఇది 14 నెంబర్ జనరేట్ అయిపోయింది. అది ఏం చేస్తుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది మనం పెట్టిన ఫంక్షన్ కానీ సీక్వెన్స్ కానీ ఏదన్నా సరే. ఓకేనా? సో నార్మల్గా ఇలా ఫంక్షన్స్ కోసం యూజ్ చేయము. మనకు కావాల్సింది 1 టైమే. 1 టైం కావాలన్నప్పుడు ఆ టేబుల్లో 1 రికార్డే కావాలి. 1 టైం రికార్డు కావాలన్నప్పుడు మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోకుండా ఒరాకిలే ప్రొవైడ్ చేసినాడు స్టాండర్డ్ టేబుల్ లాగా. సో ఈ టేబుల్ యూజ్ చేసినామంటే అది 1 టైమే వస్తుంది. ఎందుకంటే అందులో ఒక రికార్డే ఉంటుంది. ఒక రికార్డే ఉన్నప్పుడు 1 టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ టేబుల్ అన్నా వాడుకో. మనకు వేర్ రో నమ్ ఈక్వల్ టు 1. ఇదంతా మీకు తెలియకపోవచ్చు. నార్మల్గా వేర్ రో నమ్ ఈక్వల్ టు 1 అంటే ఒక రో వస్తుంది. ఈ తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ 1 వచ్చింది. లేదు ఒక నార్మల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. అలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక రికార్డే వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని వాడుతున్నాం కదా అనుకున్నప్పుడు EMP టేబుల్ ఏం చేయాలి? నేను వేరే టేబుల్కి మైగ్రేట్ చేయాలా. లేదంటే కోడ్ వాడినాను అనుకో, ఎర్రర్ వస్తుంది. అది డ్యూయల్ టేబుల్ అయితే రెడీమేడ్గా ఉంటుంది, అందులో ఒక రికార్డు ఉంటుంది కాబట్టి అందరూ డ్యూయలే వాడతాం. నెక్స్ట్ కాచి అనేది ఏమంటే అట్ ఎ టైం 20 నెంబర్స్ జనరేట్ అవుతుంది, మెమరీలో పెట్టుకొని ఉంటుంది. సో ఇది PLSQLలో అలా ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. 20 అంటే కాచి 20 అంటే ఏమంటే 20 కంటిన్యూస్ నెంబర్ని జనరేట్ చేసుకొని కాచి మెమరీలో పెట్టుకుంటుంది. ఓకేనా? వాటిని యూజ్ చేసుకుంటుంది.
యూస్ చేసుకున్నాక ఏదైనా రిమైనింగ్ ఉన్నాయనుకో వాడకుండా ఉన్నది అది రోల్ బ్యాక్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకునింది, ఒక 15 వాడుకున్నాము, రిమైనింగ్ 5 రోల్ బ్యాక్ అయిపోతుంది. ఇది మనకు కంటికి కనబడదు ఇక్కడ, అది పర్ఫార్మెన్స్ కోసం అంతే. స్పీడ్గా మనం ఇన్సర్ట్ చేస్తున్నాము, ఒక 1 lakh రికార్డ్స్ అలా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది కంటిన్యూ ఫాస్ట్గా రిట్రీవ్ చేసుకుంటుంది. సో ఒక్కొక్క నెంబర్ జనరేట్ చేసుకోకుండా 20 నెంబర్స్ జనరేట్ చేసుకుంటారు అట్ అ టైం. సో ఏదన్నా సరే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, రన్ టైం ఉంటుంది. ఆ రన్ టైం 20 అట్ అ టైం తీసుకొచ్చింది అనుకో, రన్ టైం తగ్గినట్టే. ఓకేనా? స్పీడ్ కోసం అర్థమైంది, క్లియర్ అయిందా? అదే కాచి అంటే కాచి మెమరీలో తీసుకొచ్చి పెట్టుకుంటుంది నంబర్స్. అంతే అంతే. ఈ డ్యూయల్లో ఇప్పుడు ఒక డౌట్, ఈ డ్యూయల్లో మనం ఇప్పుడు మీరు 1 వస్తున్నారు కదా, యాక్చువల్గా ఇప్పుడు అది లాస్ట్ నెంబర్ తీసుకుంటారా ఫస్ట్ నెంబర్ తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు సిస్టమ్? అర్థం కాదా? మీరు ఇచ్చిన ఫంక్షన్ ఇచ్చినప్పుడు 1 వచ్చింది, దట్ 1026 వచ్చింది, 1 2 అది డ్యూయల్ టేబుల్ కాదు, అది జనరేట్ చేస్తున్నది సీక్వెన్స్ లో ఏ నంబర్ ఉంటుందో నెక్స్ట్ నంబర్ వస్తుంది. డ్యూయల్ టేబుల్ కి దానికి సంబంధించి ఆ సీక్వెన్స్ లో ఉన్న నెక్స్ట్ వాల్యూ వస్తుంది. అర్థం వల్ల ఇక్కడ ఇప్పుడు సీక్వెన్స్ కరెంట్ వాల్యూ ఎంత ఉంది, కర్ వాల్యూ ఎంత ఉంది, 1026. నేను దీన్ని వాడినాను అనుకో డ్యూయల్ టేబుల్లో, నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది, 1027 వస్తుంది, 1027. సో అది టేబుల్కి దానికి సంబంధం లే, అది సీక్వెన్స్లో ఉన్న నెక్స్ట్ వాల్యూ వస్తుంది. జస్ట్ టేబుల్ సపోర్ట్ అంతే, ఫంక్షన్ కోసం టేబుల్ సపోర్ట్. ఏం చేస్తుంది, టేబుల్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని బట్టి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నెక్స్ట్ వాల్యూ ఒకసారి జనరేట్ అయిందనుకో నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ రో ఉంది అనుకో, 2 rows ఉన్నాయనుకో 2 numbers జనరేట్ అయిపోతాయి, 4 rows ఉన్నాయనుకో 4 rows జనరేట్ అయిపోతాయి, 14 rows ఉంటే 14 జనరేట్ అయిపోతాయి, 100 ఉంటే 100 జనరేట్ అయిపోతాయి. మనకు కావాల్సిన ఎన్ని నెంబర్స్, 1 number కాబట్టి డ్యూయల్ లేదు, మన దగ్గర వేరే టేబుల్ ఉంది, ఆ టేబుల్ కూడా వాడుకోవచ్చు, అందులో ఒక రికార్డ్ ఉండాలి. సో అంటే ఎలాగా ఈ టేబులే ఉంది, నేను ఏం చేస్తానంటే ట్రంకేట్ చేస్తాను, రోల్ బ్యాక్ చేస్తే చాలు, నేను కమిట్ చేయాలి కాబట్టి రోల్ బ్యాక్ చేసినాను. సో ఇప్పుడు ఈ టేబుల్లో 1 time ఇన్సర్ట్ చేసినాను నేను, ఒక రికార్డ్ ఉంది ఈ టేబుల్లో, ఈ టేబుల్ 1 రికార్డ్ ఉంది కదా, డైరెక్ట్గా మనము ఆ టేబుల్ని కూడా వాడుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ వాల్యూ 1 రికార్డే జనరేట్ అవుతుంది, 1029. మళ్ళీ నెక్స్ట్ కొట్టినప్పుడు 30, 1031. ఇప్పుడు అర్థమైందా? ఆ టేబుల్లో 1 రికార్డ్ ఉంది కాబట్టి ఒక నంబరే జనరేట్ అవుతూ ఉంది. సో ఈ టేబుల్ 1 రికార్డ్ ఉంది కాబట్టి ఇది 1 time జనరేట్ అవుతూ ఉంది. క్లియరా? సో ఇలా మనం కస్టమ్ టేబుల్ లేకుండా స్టాండర్డ్గా ఒక టేబుల్ ఇచ్చేసినారు డ్యూయల్. ఏ డేటాబేస్లో అయినా సరే 1 time ఒక రికార్డు ఉన్న టేబుల్ ఇది. సో ఏ డేటాబేస్లో అయినా సరే, వరాకిల్లో ఏ స్కీమాలో వెళ్ళినా సరే, ఏ వర్షన్కి వెళ్ళినా సరే డ్యూయల్ అనే టేబుల్ ఉంటుంది. ఇది నేను దీన్ని వాడాలనుకున్నాను అనుకో, నా కోడ్లో EMP B11T అని వాడినా, ఈ టేబుల్ లేదనుకో, ఏదో ప్రొసీజర్లో నేను ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఏమవ్వాలా, ఈ టేబుల్ కూడా ఉండాలా, లేదనుకో టేబుల్ RV డస్ నాట్ ఎగ్జిస్ట్, ఫెయిల్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఇంకో డేటా సరే నేను క్రియేట్ చేసిన టేబుల్ ఇంకో ఇన్స్టెన్స్లో నేను మూవ్ చేసిన మళ్ళీ ప్రొసీజర్, అక్కడ మళ్ళీ ఎర్రర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ ఈ టేబుల్ని కూడా అక్కడ క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇన్స్టెన్సెస్ సపరేట్ ఉంటాయి, డెవ్ ఇన్స్టెన్స్ అని, ప్రొడక్షన్ అని, UAT అని, అవన్నీ సపరేట్ ఉంటాయి. సో ప్రతి చోట మనం దీన్ని టేబుల్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఇది వాడాలన్నప్పుడు, ఎందుకు అది వాడడం, డైరెక్ట్గా డ్యూయల్ టేబుల్ వాడితే సరిపోయింది, ఆల్రెడీ ఉంటుంది అది. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు దాకా సీక్వెన్స్? ఓకే, తర్వాత అర్థమైందన్న. ఓకే, సో డ్యూయల్ టేబుల్ అగ్రిగేట్ ఇది నాకు దాకా ఇది ఆల్టర్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్
స్టార్ట్ విత్ తప్ప ఇంకా ఏదన్నా సరే ఆల్టర్ చేసుకోవచ్చు. స్టార్ట్ విత్ తప్ప రిమైనింగ్ ఏదన్నా సరే ఆల్టర్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సైకిల్ నుంచి నో సైకిల్ చేసుకోవచ్చు, కాచి నుంచి కాచి నంబర్ నుంచి నో కాచి చేసుకోవచ్చు. సో స్టార్ట్ విత్ తప్ప మినిమం వాల్యూ మార్చుకోవచ్చు, మ్యాక్సిమం వాల్యూ మార్చుకోవచ్చు. సో అట్లా. సో ఎస్క్యూఎల్ ఫంక్షన్స్కి వచ్చేసినాం. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్ మనం చూసినాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమున్నాయి? సమ్, యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం. అంటే సమ్ అంటే ఏం చేస్తుంది? టోటల్ ఇస్తుంది. యావరేజ్ ఏమి ఇస్తుంది? టోటల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ రికార్డ్స్. సో కౌంట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి. మిన్ అంటే మినిమం వాల్యూ, మ్యాక్స్ అంటే మ్యాక్సిమం వాల్యూ. సో ఇదొక్కటి అలోన్గా సమ్ పెడితే నో ప్రాబ్లం సెలెక్ట్ క్లాస్లో. దీంతో పాటు ఏదైనా కాలం యూజ్ చేసినాం అనుకో గ్రూప్ బై మ్యాండేటరీ, గ్రూప్ బై ఖచ్చితంగా వాడాలా. సో ఇది అయిపోయింది, అగ్రిగేట్ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ ఫంక్షన్స్. సో నంబర్ ఫంక్షన్స్ కొన్ని చాలా ఉన్నాయి కింద, అవి చూద్దాము. సో దానికంటే ముందు డ్యూయల్ టేబుల్ చూసినాం మనం ఇంతకుముందు, ఒక రికార్డే ఉంటుంది. సో ఇలా ఉన్నింది అనుకో, రౌండ్ అనేది ఒక ఫంక్షన్ అనుకుందాం. బ్రాకెట్లో ఉన్న దాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాం. పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. సో ఇది ఒక ఫంక్షన్ అనుకున్నప్పుడు XYZ ఫంక్షన్ పారామీటర్, ఫస్ట్ పారామీటర్ ఇది కామా పెడితే, నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఇది కామా పెట్టినాం అనుకో, ఇది థర్డ్ పారామీటర్. ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్. సో ఇక్కడ పెట్టినాను అంతా క్లీన్గా. 45 విల్ బి ఫస్ట్ పారామీటర్ ఆర్గ్యుమెంట్, 3 సెకండ్ పారామీటర్ ఆర్గ్యుమెంట్, Z అనేది థర్డ్ పారామీటర్. సో ఇక్కడ కూడా క్యారెక్టర్ ఉన్నప్పుడు సింగిల్ కోట్స్లో ఉండాలి. ఓకేనా? ఏది అయినా సరే సింగిల్ కోట్స్లో పెట్టిన డేటా కేస్ సెన్సిటివే. ఓకేనా? ఇన్ అబోవ్ ఫంక్షన్ 45 ఫస్ట్ పారామీటర్, 3 సెకండ్ పారామీటర్, Z థర్డ్ పారామీటర్. సో ఇలా ఐడెంటిఫై చేయాలన్నమాట పారామీటర్ అంటే ఏంది. కామా సపరేట్ చేస్తుంది పారామీటర్స్ని. సో నంబర్ ఫంక్షన్స్లో ఫస్ట్ది రౌండ్. రౌండ్ ఎందుకంటే రౌండింగ్, నంబర్ని రౌండింగ్ చేయడానికి. రౌండింగ్ అంటే ఏంటంటే సో డెసిమల్ నంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది సో ఇలా ఇచ్చినాం అనుకో, రౌండ్ ఆఫ్ 10.5. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 పారామీటరే. కామా ఉంటేనే సెకండ్ పారామీటర్, కామా లేకపోతే 1 పారామీటరే. సో రౌండ్ ఆఫ్ 1 పారామీటర్ ఉన్నింది అనుకుందాం, 10.5. ఏం చేస్తుందంటే డెసిమల్ తర్వాత 5 ఆర్ అబవ్ ఉంటే, డెసిమల్ తర్వాత 5 కానీ ఎక్కువ ఉంటే ఇంటీజర్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే 10.5 అంటే ఏమంటే 11. సో బిల్లింగ్ అనుకుందాం, బిల్లింగ్ అలానే వేస్తారు. 10.5 అలా ఉన్నింది అనుకో 11 అట్లా వేస్తారు. సో 10.5 ఉంటే 11, 10.4 ఉంటే ఇంక ఇంక్రీజ్ చేయదు. రౌండింగ్ దగ్గరగా ఉన్న వాల్యూ, దగ్గరగా ఉన్న ఇంటీజర్ వాల్యూ. 0.5 ఆర్ అబవ్ ఉంటే నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ వస్తుంది. 0.4 ఉంటే అదే నెంబర్ వస్తుంది. 11, 10.5 ఇంకా 5 అబవ్ ఎంతన్నా ఉన్నాయి డెసిమల్ నెంబరు, అది ఇంటీజర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇది 7 అయితే 11 వస్తుంది, ఇది 16 వస్తుంది, ఇది 13 వస్తుంది, ఇది 14. సో అది ఎప్పుడు 1 పారామీటర్ ఉంది ఇప్పుడు. సో ఇక్కడ రాస్తున్నాను నేను. ఇప్పుడు డెసిమల్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, దెన్ ఇంటీజర్ వాల్యూ విల్ ఇంక్రీజ్ బై 1, అదర్వైజ్ ఇట్ విల్ డిస్ప్లే యాక్చువల్ ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే. సో యాక్చువల్ వాల్యూ దీనికి 2 టైప్స్ ఉంటాయి అనమాట. అదే సెకండ్ది ఏమంటే నంబర్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ ఉన్నప్పుడు అది వేరే కథ. సో ఇది నార్మల్ 1 పారామీటర్. డెసిమల్ నెంబర్ అన్నది ఏం పెట్టాల. దీని మీనింగ్ ఏమంటే 0 డెసిమల్ నంబర్స్ అని, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. సెకండ్ పారామీటర్ లేనప్పుడు ఏమంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. ఇక్కడ రాసింది వితౌట్ డెసిమల్ పారామీటర్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. ఇక్కడ నంబర్ ఆఫ్ డెసిమల్స్, ఫస్ట్దే యాక్చువల్ వాల్యూ కమా నంబర్ ఆఫ్ డెసిమల్స్. సెకండ్ పారామీటర్ పెడితే ఏమనంటే నంబర్ ఆఫ్ డెసిమల్స్ ఎన్ని కావాలా అని. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. 2 పారామీటర్స్ సెలెక్ట్ రౌండ్ ఆఫ్ 14 పాయింట్ సంథింగ్ డౌన్ ఉంది కమా 2 అంటే ఏంటంటే దీని మీనింగ్ నాకు 2 డెసిమల్స్ నెంబర్ కావాలి, ఇందులో నుంచి రిమైనింగ్ అన్నీ తీసేయాలి, ఇది కావాలా. సో ఇది కావాలంటే ఏం చేయాలంటే ఈ లాస్ట్లో 4 ఉంది కదా, 4 తర్వాత ఏ నెంబర్ ఉంది 5 ఆర్ అబవ్ ఉంది అనుకో, దానికంటే ముందున్న నెంబరు ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎన్ని డెసిమల్స్ కావాలా? 2 డెసిమల్స్ కావాలా. 14.24,
14.24 తర్వాత ఏ నెంబర్ ఉంది? 5 ఉంది. 5 ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానికంటే ముందున్న నెంబర్ ఒకటి ఇంక్రీజ్ చేయాలి, 5 ఆర్ అబవ్ ఉంటాయి. సో ఈ కేసులో సో చూద్దాం, ఇక్కడ వచ్చింది 14.25 వచ్చిందా? సో 14.24 ఇక్కడ కూడా టూ డెసిమల్స్. 2 అంటే ఏమంటే 2 డెసిమల్ పాయింట్స్. 14.24 దాని తర్వాత ఏ నెంబర్ ఉంది? 3 ఉంది. 3 ఉంటే ఏం చేయాల్సిన పనిలే, 5 ఆర్ అబవ్ ఉంటేనే చేయాలి. 14.24 ఇక్కడ సెకండ్ పారామీటర్ 3 ఉన్నిందంటే దీని మీనింగ్ ఏమంటే డెసిమల్ తర్వాత 3 డెసిమల్స్ కావాలి, అంటే పాయింట్ తర్వాత 3 నెంబర్స్ కావాలా. సో దాని తర్వాత 245 తర్వాత ఏ నెంబర్ ఉంది? 7 ఉంది. 7 ఉంది అంటే దానికంటే బిఫోర్ నెంబర్ ఒకటి ఇంక్రీజ్ అవ్వాలా. ఎంత అవ్వాలా? 246. 14.246. సో ఈ కేసులో 3 డెసిమల్సే కావాలా. 3 డెసిమల్స్ కావాలా. ఏది కావాలా? 14.245. దాని తర్వాత 1 ఉంది. సో నో చేంజ్, 14.245. అర్థమైందా? సో ఈ పారామీటర్ ఇవ్వలేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ అని, నో డెసిమల్ నెంబర్. ఓకేనా? ఇలా ఉంది. 3 అంటే ఏంది? ఇది వచ్చింది. 3 అంటే అప్ టు 5, 6, 7. దాని తర్వాత ఏ నెంబర్ ఉంది? 5 ఉంది. 5 ఉంటే ఏం చేయాలా? ఇంక్రీజ్ చేయాలి. సో నేను సెకండ్ పారామీటర్ ఇవ్వలేదనుకో, అంటే ఇవ్వలేదంటే దీని మీనింగ్ ఏమంటే నో డెసిమల్ నంబర్. సో 10 పాయింట్ ఏముంది? 5 ఉంది. 5 ఉంది కాబట్టి దానికంటే ముందున్న నంబరు ఇంక్రీజ్ 11. అర్థమైందా? రౌండ్. సెయిల్ అంటే సీలింగ్ అని నేను అప్పుడే చూస్తున్నాను. సీలింగ్ ఏనీ నంబర్ డెసిమల్ నంబర్ ఉన్ని నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. ఇది యాక్చువల్ బిల్డింగ్. వాడు 0.1 ఉన్నా సరే నెక్స్ట్ నెంబర్ వేస్తాడు. సో అట్లా 10.1 ఉన్నా సరే, 10.9 ఉన్నా సరే, 10.2 ఉన్నా సరే అది నెక్స్ట్ నెంబరే. ఇంకా దానికి పారామీటర్స్ ఏముండవు, ఒకటే పారామీటర్, సెకండ్ డెసిమల్ అంటూ ఏముండదు. సో 10.1 అంటే 11 నెక్స్ట్ నెంబర్ అంతే. 15.5 అన్నా సరే నెక్స్ట్ నెంబరే. 7 అన్నా నెక్స్ట్ నెంబర్. 1 ఉంటేనే నెక్స్ట్ నెంబర్. ఇంకా 9 ఉన్నా ఇంకేముంటుంది? నెక్స్ట్ నెంబర్. 10.0 ఉంటే నో అంటే 10. డెసిమల్లో నంబర్ ఏదైనా ఉన్నింది అనుకో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి నెక్స్ట్ ఇంటీజర్ సేల్. సో ఇఫ్ వీ హ్యావ్ డెసిమల్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ ఇంటీజర్ వాల్యూ విల్ ఇంక్రీజ్ బై 1. గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇంక్రీజ్ అయిపోతుంది ఇంటీజర్ వాల్యూ. సెయిల్ అంటే సీలింగ్ పైకి. ఓకేనా? ఫ్లోర్ అంటే దానికి రివర్స్. సో డెసిమల్ తీసేసి ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీస్తుంది అనమాట. 10, 6 ఫ్లోర్. ఇది సెయిల్ అంటే పైన అనుకుంటే ఇది కింద ఫ్లోర్. సో అలా బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోర్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూ. 15.9 అన్నా సరే అది 15, నో చేంజ్. అర్థమవుతుందా? సో ట్రంక్ అంటే ఏమంటే ట్రంక్ చేసేస్తుంది. ఇది కూడా సో సిమిలర్ టు రౌండ్, బట్ ఇదేం చెక్ చేయదు. ఏముంటే అది తీసుకుని వస్తుంది. నేను ట్రంక్ విల్ ఆల్సో గివ్ ఇంటీజర్ వాల్యూ ఓన్లీ ఇఫ్ యూ నాట్ పాస్ సెకండ్ పారామీటర్. ఇది కూడా 1 పారామీటర్ లేదంటే 2 పారామీటర్స్. సింగిల్ పారామీటర్ ఉన్నిందంటే దాని మీనింగ్ ఏమంటే డెసిమల్స్ లేవు అని. సెకండ్ పారామీటర్ ఉన్నదనుకో డెసిమల్స్ కావాలి అని. సో ట్రంక్కి రౌండ్కి డెసిమల్స్ కూడా ఉంటాయి. 1 పారామీటర్ ఆర్ 2 పారామీటర్స్. 1 పారామీటర్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఇంటీజర్ అని, సెకండ్ పారామీటర్ ఇచ్చినప్పుడు డెసిమల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్స్ కావాలని. సో ఇక్కడ 10.5 అన్నాము. ట్రంక్ ఏం చేస్తుంది అంటే అది ఇంక్రీజ్ చేయదు. తర్వాత 0.5 ఉందా, 6 ఉందా ఏం చెక్ చేయదు. 10 అంటే 10 అంతే, 20 అయితే 20. సో ఇది సిమిలర్ టు ఫ్లోర్. సో ఇక్కడ డెసిమల్ ఇచ్చినాం అనుకో 10 ఇక్కడ 3 అంటే ఏమని 3 డెసిమల్ నంబర్స్ కావాలి. 10.556. 556 తర్వాత ఏముంది? 7 ఉంది. అది ఏం చెక్ చేస్తుంది? రౌండ్ చెక్ చేస్తుంది. ట్రంక్ అదేం చెక్ చేయదు. 556 అంతే. ఎంతన్నా ఉన్నాయి 10.556. ట్రంక్ చేసి చేస్తుంది అంతే. రౌండింగ్ ఏం చేయదు ఇది. రౌండింగ్ అంటే ఏమంటే దగ్గరకున్న నంబర్ని రౌండింగ్ చేయడం. ట్రంక్ ఏం చేయడం? ట్రంక్ అంటే ఏమంటే ఇంకా తీసుకొచ్చేయడం అంతే, కట్ చేసేయడం.
10.556. అదే రౌండింగ్ చేసి ఉన్నాను అనుకో ఏమొచ్చేది 557 వచ్చేది. అర్థమైందా డిఫరెన్స్? సెకండ్ పారామీటర్ ఏమో నంబర్ ఆఫ్ డెసిమల్స్ 3 త్రూ. ఇక 2 అంటే ట్రంక్ ఆఫ్ 2 అంటే 10.55 అంతే. దాని నెక్స్ట్ నెంబర్తో పనిలే మనకు. సో డిఫరెన్స్ ఇక్కడ ట్రంక్ ఆఫ్ 10.5567, 3 సేమ్ నంబర్ విత్ రౌండ్. చూద్దాం ట్రంక్ ఏం చేస్తామంటే 10.556. ఎందుకు 3 డెసిమల్స్ అని చెప్పినాం కాబట్టి 10.556. అదే రౌండ్ ఏం చేస్తుందంటే 10.556 దాని తర్వాత 7 ఉంది కాబట్టి దానికంటే ముందు నంబరు రౌండింగ్ చేస్తుంది అంటే 7 చేస్తుంది, 557. సో అవుట్పుట్ ఇది 10.556, 10.557. రౌండ్ ఏమి ఇచ్చింది 10.557 ఇచ్చింది. ట్రంక్ 10.556. అర్థమవుతుందా? ఇందులో ప్రశ్న అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ స్క్వేర్ రూట్ మనకు తెలిసింది. స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 అని, ఇది 16, ఇది 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఇది మ్యాథమెటికల్ తెలిస్తే చాలు. దీనికి వేరే ఫార్ములా ఏం లేదు. SQRT అంటే స్క్వేర్ రూట్ అని. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఇది 16, 25 అదే 22 అండి. 625 అంటే 25, 525 అంటే సంథింగ్ 625 కదా, 625 కదా, 25 ఓకే. 25 into 25 625. ఓకే. సో ఇది పవర్ అంటే ఏమంటే పవర్ ఆఫ్ 6,2 అంటే ఏమంటే 6 స్క్వేర్ అని, 6 into 6. ఇక్కడ పవర్ ఆఫ్ 4,3 అంటే ఏమంటే 4ని 3 times మల్టిపుల్ చేయాలి, 4 into 4 into 4. ఇక్కడ 6,2 అంటే 6 into 6 అంటే 6 స్క్వేర్ 4 క్యూబ్ అట్లా. పవర్ అంటే 6 power 3, ఇది 6 power 2. ఇది m, అది పవర్ ఆఫ్ m, n అంటే ఏమంటే mని n times మల్టిప్లై చేయాలి. సో ఆ రిజల్ట్ 64 అంతే కదా. 6 దేని చేసినాను దీన్ని ఎగ్జాక్ట్ 4 into 3 అంటే 4 into 4 16, 16 into 4 64. ఓకే కరెక్ట్. నెక్స్ట్ ఏబిఎస్ వాల్యూ ఏమి ఇస్తుందంటే అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏమంటే నెగిటివ్ వాల్యూ ఉన్నా సరే అది పాజిటివ్ వాల్యూ ఇస్తుంది. సో ఎందుకు యూజ్ అవుతుంది అంటే డెబిటెడ్ వాల్యూ అన్నది నార్మల్గా మనకు -1000 రూపీస్ కట్ అయింది అనుకో, డెబిటెడ్ కింద మనకు ఓన్లీ 1000 చూపించాలి, మైనస్ అనే సింబల్ ఉండదు మన స్టేట్మెంట్లో. సో డెబిట్ కింద ఏముంటుందంటే 1000 అనేసి ఉంటుంది, అంతేగాని మన కట్ అయిందేమో -1000 నార్మల్గా. కానీ అక్కడ ఏమవుతుందంటే డెబిట్ కింద 1000. సో అది ఎలా వస్తుందంటే ఏబిఎస్ వాల్యూ నుంచి వస్తుంది. ఏబిఎస్ వాల్యూ ఏమి ఇస్తుందంటే నెగిటివ్ వాల్యూ ఉంటే నెగిటివ్ తీసేసి పాజిటివ్ వాల్యూ మాత్రమే ఇస్తుంది. అబ్సల్యూట్ ఇట్ విల్ గివ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూ, ఇట్ విల్ గివ్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. సో మనం 10.55 ఇచ్చినా సరే 10.55 -10.55 ఇచ్చినా సరే 10.5 దాని వాల్యూ ఎంత ఉంది ఓకేనా. అది -1000 అంటే 1000 అలా కోసం దానికోసం యూజ్ చేస్తాం. సో ఇది బద్మాస్ అది ఏం పెద్ద మన టాపిక్ కాదు. అది ఎవరో క్యాలిక్యులేషన్ తప్పు చేస్తే అప్పుడు చెప్పిన బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలని, ఆఫ్ ఉంటే ఆఫ్, నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఫస్ట్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నింది అనుకో, ఫస్ట్ ఏమి ఎగ్జిక్యూట్ చేయాలా? సో ఫస్ట్ ఏముంది బ్రాకెట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది ఎట్లా పెట్టేసి బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. బ్రాకెట్లో ఉన్నది ఇది మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఇవన్నీ ఓకేనా. బ్రాకెట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తే సో దాంట్లో మళ్ళీ బ్రాకెట్ అట్టే ఉంచేసి
నెక్స్ట్ బ్రాకెట్ లోపల చేస్తున్నాము. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ సీక్వెన్స్లో ఫస్ట్ ఏం వచ్చింది, డివిజన్ వచ్చింది. డివిజన్ వచ్చింది కాబట్టి ఏం చేయాలా, 15/3 ఏమొచ్చింది, 200 అట్లే ఉంది, ఇంటూ 5 -1 అలానే ఉంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ ఏముంది సీక్వెన్స్లో మల్టిప్లికేషన్ ఉంది. మనకు డివిజన్ లేదు, బ్రాకెట్ లేదు, ఏం లేదు, మల్టిప్లికేషన్ ఉంది. సో దీని లోపలే ఇంకా మాట్లాడుతున్నది. మల్టిప్లికేషన్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ 200 × 5 1000 -1 ఉంది. -1 అంటే ఇంకేముంది, 2 ఒకటే, ఇక ఉండేది ఒకటే కాబట్టి 999. సో ఇప్పుడు లాస్ట్లో 500 + 999. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. సో ఇలా ఉన్నింది అనుకో, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలా, బ్రాకెట్లో ఏది ఉంది, 9 - 2 ఎంత 7 అంటే ఇది అట్లా యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది అప్ టు 3 వరకు. 9 - 2 7 /2 -5. సో ఇప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలా, డివైడెడ్ బై ఎక్కడన్నా ఉంటే అది చేయాలి. సో డివైడెడ్ బై ఏమున్నాయి, ఇది అట్లే పెట్టేసుకోవాలి. 9/3 అంటే 3 వచ్చేసింది. సో 7/2 అంటే 3.5 వచ్చేసింది. అర్థమవుతుందా? సో తర్వాత ఏం చేయాలా, అన్నీ ఇంకా మైనస్లు ప్లస్లు, తర్వాత అడిషన్ సబ్స్ట్రాక్షన్, అడిషన్లు అన్నీ చేసుకోవాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. అలా ఇలానే ఫార్ములా చేయాలి, లేదంటే వాల్యూలు మారిపోతాయి. మనం అనుకున్నది కాకుండా చేసినాం అనుకో. సో ఇప్పుడు చూద్దాం, ఇలా చేసినాం అనుకో, ఇదంతా అవుతుంది 3000 అయింది. 3000 /2 1500 ఎక్కడికి అయిపోయింది. 1500 + 500 2000 అయింది. యాక్చువల్గా రావాల్సిందంతా 1499 అయిందంతా 2000. సో మనం ప్రాపర్గా ఈ ఫార్ములా మనకు తెలియదు అనుకో, అవుట్పుట్ ఒక రకంగా వస్తుంది. నీకు మనకు తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు, సబ్స్ట్రాక్షన్ తెలుసు, బట్ ఏది ఫస్ట్ చేయాలో తెలియదు అనుకో, ఇంకో అవుట్పుట్. సో అట్లా కాకుండా చేయాలి. ఓకే. సో ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినాడు, ఏమన్నాడంటే స్ప్లిట్ ఇంటీజర్ అండ్ డెసిమల్ నంబర్ ఇంటూ డిఫరెంట్ కాలమ్స్. ఒక నంబర్ ఉంది, ఏంటంటే 10.55 అనే నంబర్ అనుకుందాం. 10.55ని ఏం చేయాలంటే 10 ఒక కాలంలోకి, 55 ఒక కాలంలోకి రావాలి. అంటే ఇంటీజర్ ఒక కాలంలోకి, కాలం అంటే ఏంది, మధ్యలో కామా పెడితే కాలం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే డివైడ్ చేయమన్నాడు. సో ఏం చేస్తాము, ఇంటీజర్ వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చు, ఫ్లోర్ అన్నా యూజ్ చేయొచ్చు, ట్రంక్ అన్నా యూజ్ చేయొచ్చు. సో ట్రంక్ యూజ్ చేసినా, ఫ్లోర్ చేసినా సరే 10 వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలి, తర్వాత నాకు ఇంకేం కావాలా, 0.55 కావాలి. ఇంకా ఒక కాలం అయిపోయింది, ఇది ఒక కాలము, ఇది సపరేట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ దీంతో పనిలే అనమాట, ఇది ఇంటూ డిఫరెంట్. ఓకే. సో ఏం చేసినాము, యాక్చువల్ వాల్యూ 10.55 మైనస్ ఫ్లోర్ అంటే 10.55లో నుంచి 10 తీసేసినాం. 10.55లో నుంచి 10 తీసేస్తే ఏమవుతుంది, ఇది 10 ఇస్తుంది. ఫ్లోర్ ఏమిస్తుంది, ఫ్లోర్ ఓన్లీ 10 ఇస్తుంది. ఇక్కడ 10.55 మైనస్ 10 ఎంత వస్తుంది, 0.55. దాన్ని 100తో మల్టిప్లై చేస్తే 55 వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది. సో సరిగ్గా ఫార్ములా మనకు ప్రాపర్గా రాయకపోతే ఇది అన్నట్టు. సో డిఫరెన్స్ అడిగిన రావాల్సిన 55 సరిగ్గా మనం క్యాలిక్యులేట్ చేయలేదనుకో, ఎక్కడ పెట్టాలో బ్రాకెట్స్ అక్కడ పెట్టలేదనుకో, ఎంత వస్తుంది. ఇంతేకాదు, ఇంకో రకంగా రాసినాం అనుకో, ఇంకో రకంగా వస్తుంది. ఓకేనా, బ్రాకెట్స్ బ్రేసెస్ ఎక్కడ పెట్టాలా అన్నది మనకు మ్యాథమెటికల్గా తెలిసిందన్న అంతే. సో ఇది 55 ఇక్కడ రాసిన డేటా సింపుల్గా ట్రంక్ ఆఫ్ అంటే ఇదేమిస్తుంది, 10 ఇస్తుంది. 10.55 నుంచి యాక్చువల్ ఆర్డర్ ఇచ్చిన నెంబర్లో నుంచి ట్రంక్ అంటే 10 తీసేస్తే 0.55 వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ కెన్ మల్టిప్లై విత్ 100. సో 100. ఓకే. సో ఈ ఫంక్షన్స్ని మనం ఇన్సర్ట్ చేసేదాన్ని కూడా వాడుకోవచ్చు అవసరం అయితే. డైరెక్ట్ కాలం ప్లేస్లో ఈ రౌండ్ కానీ, ట్రంక్ కానీ, ఏదన్నా సరే ఏబిఎస్ వాల్యూ కానీ ఏదైనా పెట్టుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆ కాలం ప్లేస్లో. అది ఇక్కడ -100 నాకు డెబిట్ అవుతా ఉంది. సో దాని ఏం చెప్పాలా, డెబిట్ ఆఫ్ -100 అనుకున్నాం అనుకో, అప్పుడు ఏబిఎస్ ఆఫ్ -100 అంటే ఏమవుతుంది, 100.
నెగిటివ్ వాల్యూలో ఇన్సర్ట్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ దాకా నంబర్ ఫంక్షన్స్. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్. నంబర్ ఫంక్షన్స్ అయిపోయినాయి. స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏమంటే నంబర్ ఫంక్షన్స్ నంబర్ తీసుకొని నంబర్ రిటర్న్ చేస్తాం. స్ట్రింగ్ ఫంక్షన్ స్ట్రింగ్స్ తీసుకొని స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది, నంబర్ని కూడా రిటర్న్ చేస్తుంది. సో స్ట్రింగ్ ఏదన్నా సరే చేస్తుంది స్ట్రింగ్. సో సబ్ స్ట్రింగ్ ఒకటి ఉంది, ఇన్ స్ట్రింగ్ ఒకటి, అప్పర్ లోయర్, యూనిట్ క్యాప్, లెంత్, వి సైజ్ చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి కూడా చూసుకుందాం. సబ్ స్ట్రింగ్ అంటే ఏమంటే పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ వీ కెన్ సే. సబ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. నాకు ఒక స్ట్రింగ్లో నుంచి స్ట్రింగ్ అంటే ఏంటంటే నేమ్ అనుకుందాం. నేమ్ పూర్తి నేమ్ ఎవరికి ఉంది, పెద్ద నేమ్ ఇక్కడ సారీ అది ఇంకొక నేమ్ స్ట్రింగ్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి నాకు ఒక పార్ట్ కావాలి, పార్ట్ తీసుకుని రావాలి. ఎక్కడ నుంచి కొన్ని క్యారెక్టర్స్ తీసుకురావాలంటే సబ్ స్ట్రింగ్ యూజ్ చేయాలి. సో దీనిలో నుంచి ఏదైనా చిన్న పార్ట్ బయటికి తీసుకురావాలన్నప్పుడు సబ్ స్ట్రింగ్ యూజ్ చేయాలి. సో సబ్ స్ట్రింగ్ యూజ్ చేసి మనం ఆ స్ట్రింగ్లో ఉన్న పార్ట్ బయట అంటే చూసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సబ్ స్ట్రింగ్ విల్ అలో మినిమం 2 parameters ఆర్ 3 parameters. మినిమం 2 parameters కానీ 3 parameters కానీ అలో చేస్తుంది, తీసుకుంటుంది అనమాట. సో సబ్ స్ట్రింగ్ ఆఫ్ యాక్చువల్ స్ట్రింగ్ అంటే ఇక్కడ ఏం చెప్పినాము, ఇది మొహమ్మద్ అలీ అని. సో సెకండ్ పారామీటర్ ఎన్ అని, థర్డ్ పారామీటర్ ఎం అనుకుంటే, ఎన్ అంటే ఏమంటే స్టార్టింగ్ పొజిషన్. నాకు ఎక్కడి నుంచి కావాలా ఈ స్ట్రింగ్, ఎక్కడి నుంచి కావాలా, 3 నుంచి కావాలంటే హెచ్, 5 నుంచి కావాలంటే ఎం, 7 నుంచి కావాలంటే డి, 4 నుంచి కావాలంటే ఏ. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా అన్నది సెకండ్ పారామీటర్ ఎన్, స్టార్టింగ్ పొజిషన్. సో ఇఫ్ యూ గివ్ -n దెన్ రైట్ టు లెఫ్ట్, -1 -2 అన్నాం అనుకో, రైట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది నెగిటివ్ వాల్యూ. సో పొజిషన్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. -1 అంటే ఐ, -2 అంటే ఇది, -3 ఇది, స్పేస్ కూడా క్యారెక్టరే, -4, -5. సో -5 ఇచ్చినామంటే డి నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎం అన్నాం కదా, ఎం అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలా. సో ఇప్పుడు నేను 4,3 అన్నాను అనుకో, 4,3 అంటే ఈ స్ట్రింగ్కి 4,3 అంటే దాని మీనింగ్ ఏమంటే స్టార్టింగ్ ఫ్రమ్ 4th క్యారెక్టర్, ఫ్రమ్ దెన్ 3 క్యారెక్టర్స్ ఏఎంఎం, ఓకేనా. స్టార్టింగ్ ఫ్రమ్ 2 5 క్యారెక్టర్స్ అన్నాను అనుకో, స్టార్టింగ్ ఫ్రమ్ 2 అంటే ఓ సెకండ్ క్యారెక్టర్, స్టార్టింగ్ ఫ్రమ్ 2 అంటే ఏంటంటే సెకండ్ క్యారెక్టర్, ఇక్కడ నుంచి 5, 1 క్యారెక్టర్ 2 3 4 5 ఇది వస్తుంది, రిటర్న్ అవుతుంది. అదే -10 అన్నాను అనుకో, -10,3 అన్నాను అనుకో, సో -1 2 3 4 5 6 7 8 9 10 అంటే హెచ్ నుంచి స్టార్ట్ అయ్యి 3 అన్నాను కాబట్టి 3 అంటే హెచ్ఏఎం. అర్థమైందా స్ట్రింగ్. సో 2 parameters అన్నాము. ఏం పారామీటర్స్ 2 అంటే ఇట్ విల్ అలో మినిమం 2 parameters, మ్యాక్సిమమ్ 3 parameters. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఎలా వర్క్ చేయాలో. సెలెక్ట్, దేనికైనా సరే ఎస్క్యూఎల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ క్లాస్లో రాయాలా. సబ్ ఎస్టీఆర్ ఆఫ్ ఇది నేమ్, ఫస్ట్ పారామీటర్ విల్ బి యాక్చువల్ స్ట్రింగ్, స్టార్టింగ్ పొజిషన్ 2, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 5 ఫ్రమ్ డ్యూయల్. కరెంట్ అప్పుడే పోయిందా, సరే ఇక్కడ ఉండే నెట్ పోయింది కదా. అదే ఇంక రాదేమో. వచ్చేస్తుంది మామూలు 9:30 అట్లా పోతుంది. సెకండ్స్ ఆడలేదు అవునులే. సో ఇది చెప్పేసి పవర్ పోయింది. సో ఇక్కడికి వచ్చినేసి వాళ్ళిద్దరు తెలిసి ఉంటుంది. ఓకే, స్క్రీన్ కనపడుతూ ఉందా, పవర్ పోయింది. సో ఈ సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ చెప్పేసి ఓకే. సో ఇదేమొచ్చింది, స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ పొజిషన్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 వచ్చింది ఇక్కడ, OHAMN. సో అదే నేను -2 అన్నాను అనుకో, -2 స్టార్టింగ్ ఏది, రైట్ టు లెఫ్ట్, -2 ఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని వేసినాము 5 లేవు, ఎల్ఐ మాత్రమే వస్తుంది.
అన్ని లేనప్పుడు ఏమొస్తాయి, ఉన్నది వస్తాయి ఎల్ఐ. సో ఇప్పుడు -10 అంటే ఇట్ట 1 2 3 4. మైనస్ అంటే ఏం చేస్తుంది అంటే పొజిషన్ రైట్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి కౌంట్ చేసింది? HAMME. సో ఇది లాస్ట్ది ఏమంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, థర్డ్ పారామీటర్. సో ఇందులో 2 పారామీటర్స్ ఒకటి ఉంటుంది. 2 పారామీటర్స్ ఒకటి కాదు, ఇది డిలీట్ అనుకో 3. నేను థర్డ్ పారామీటర్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే స్టార్టింగ్ నుంచి థర్డ్ పారామీటర్ అంటే థర్డ్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ మనం చెప్పాలి అన్నట్టు. ఎండ్ చెప్పినప్పుడు ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెళ్తుంది, కంప్లీట్గా వచ్చేస్తుంది. స్టార్టింగ్ పొజిషన్ ఒకటే పెట్టినప్పుడు ఎండ్ వరకు వెళ్తుంది. 3 నుంచి స్టార్ట్ అవ్వమని చెప్పినాము, బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మెన్షన్ చేయలేదు అంటే మొత్తం కంప్లీట్గా ఎన్ని ఉంటాయి అన్నీ వస్తాయి. సో అదే -3 అన్నాను అనుకో, -3 ఎక్కడ? ALI అది అంతే. సో థర్డ్ పారామీటర్ ఇవ్వలేదంటే ఏమని అంటే ఎండ్ వరకు రావాలనేసి ఇక్కడ రాసింటాను నేను. సో M నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇఫ్ M నాట్ గివెన్ ఇట్ విల్ డిస్ప్లే టిల్ ఎండ్ ఆఫ్ ద యాక్చువల్ స్ట్రింగ్. ఓకేనా? సో పొజిషన్స్ కూడా ఇలా రాసుకోండి. 1 2 3 4 5 6 స్పేస్ కూడా 1 క్యారెక్టర్ 7 8 9 ఓకే 10. అంటే నేను కింద 1 పెట్టినాను. 10 11 12 13 అట్లా అంటే పొజిషన్స్ క్యాలిక్యులేట్ చేయడం. సో అది సబ్స్ట్రింగ్. ఇన్స్ట్రింగ్ ఏమంటే పొజిషన్ ఇస్తుంది. పొజిషన్ అంటే ఏంటంటే మనం సెర్చ్ చేస్తున్నాం స్ట్రింగ్ని. సో ఇందులో అలీ అన్నది ఎక్కడ ఉంది, అలీ అంటే ఈ స్ట్రింగ్లో INSTR స్ట్రింగ్, ఇన్స్ట్రింగ్ పొజిషన్ ఆఫ్ సెర్చింగ్ స్ట్రింగ్ INSTR. పొజిషన్ ఆఫ్ సెర్చింగ్ స్ట్రింగ్ అంటే సో నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్తాను. ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. సో అలీ కంప్లీట్గా ఉండాలా. ఉందా? ALI ఉందా? ఉంటే 10th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతాను. సో ఇప్పుడు నేను A అన్నా, A ఎక్కడ స్టార్ట్ అవుతా ఉంది? ఫస్ట్ 4 స్టార్ట్ అవుతా ఉంది. ఫస్ట్ది ఇస్తుంది. మనం 2 దీనిలో ఇదేం చేస్తుందంటే 2 పారామీటర్స్ ఆర్ 4 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్స్ట్రింగ్ విల్ గివ్ స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ సెర్చింగ్ స్ట్రింగ్, ఇట్ విల్ రిటర్న్ నంబర్. సో డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ అన్నా ఉంటే ఫస్ట్ ఇదే చెప్పాలా. సో అది సబ్స్ట్రింగ్ ఇస్తుంది అంటే క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది, ఇది పొజిషన్ ఇస్తుంది అంటే నంబర్ని రిటర్న్ చేస్తుంది, ఏ పొజిషన్లో ఉంది అది సెర్చింగ్ స్ట్రింగ్. సో ఇట్ విల్ అలౌ 2 parameters ఆర్ 4 parameters. అది 2 parameters ఆర్ 3 parameters. 3 parameters అంటే ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలన్నది థర్డ్ పారామీటర్. అది ఇవ్వకుంటే టిల్ ఎండ్ వరకు వస్తుంది. సో ఇక్కడ ఏమంటే ఇట్ విల్ యాక్సెప్ట్ 2 parameters ఆర్ 4 parameters. 2 parameters అంటే ఏంటంటే సో ఇట లెఫ్ట్ నుంచి సెట్ చేసుకుంటే వెళ్తుంది. లెఫ్ట్ నుంచి సెట్ చేసుకుంటే వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? A వచ్చింది. సో ఇక్కడ A ఫస్ట్ ఏనే ఎన్నన్నా ఉన్న ఏలో ఫస్ట్ ఏ అని దాని మీనింగ్. ఫస్ట్ ఏ వచ్చిందనుకో ఆ పొజిషన్, ఇక్కడ పొజిషన్ ఎంత? 4. ఇక్కడ ఏ ఉంది. మనం సెట్ చేసిన స్ట్రింగ్ ఏదంటే ఏం సెట్ చేస్తున్నాము? ఏ పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లోనూ ఉంది, ఇక్కడ 10th పొజిషన్లోనూ ఉంది. బట్ ఇది ఫస్ట్ ఏనే ఇస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ 4 parameters ఏమంటే N, M. N అంటే ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ నంబర్ ఇట్ విల్ చెక్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పాజిటివ్ నెంబర్ అంటే ఎనీ నంబర్ 1 ఇచ్చినాం అనుకో, మామూలు నార్మల్గా 1 యూజ్ చేస్తాం. 1 -1 ఇక్కడ 1 ఉన్నిందనుకో యాజ్ యూజువల్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. సో -1 ఉన్నిందనుకో పొజిషన్ కోసం రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది, రైట్ టు లెఫ్ట్. సో నెక్స్ట్ mth టైం అకరెన్స్. సో ఇక్కడ నేను 1 పెట్టినాను. 1 అంటే ఏమని? లెఫ్ట్ టు రైట్ అని, 1 పెట్టినా. సో ఇది సిమిలర్ టు బిఫోర్, ఇంతకుముందు ఎలా ఉన్నిందో అది. అంటే 1 అంటే ఏమంటే ఎన్నో టైం, ఫస్ట్ ఏనా సెకండ్ ఏనా అన్నట్టు. ఇది 1 అంటే ఏమని? ఫస్ట్ టైం అని. ఫస్ట్ టైం 4. నాకు సెకండ్ టైం కావాలంటే ఏం చేయాలా? 4th పారామీటర్లో 2 పెట్టాలి. 2 అంటే ఏంటంటే సెకండ్ టైం, ఫస్ట్ టైం వదిలేసి సెకండ్ టైం ఎక్కడ ఉందో అది.
10th. ఇంకో ఏ ఉన్నింది అనుకో, సెర్చ్ చేసేటప్పుడు 3 ఇస్తే అది వస్తుంది. సో 4 ఇచ్చినాం అనుకో, 4 లేనప్పుడు 0, 4 లేనప్పుడు 0. అది లేదు. 0 అంటే ఏమంటే 4th టైం అది లేదు. ఇంకా 4, 5 ఏది ఇచ్చినా సరే అది 0నే. 4th టైం లేదు. సో 3 అంటే 3rd టైం, 2 అంటే 2nd టైం. సో ఇది ఎంత టైం ఉన్నది 4th పారామీటర్. 3rd పారామీటర్ ఏమంటే లెఫ్ట్ టు రైట్ సెర్చ్ చేయాలన్నా, రైట్ టు లెఫ్ట్ సెర్చ్ చేయాలన్నా. సో ఇప్పుడు -1 3 అన్నాను అనుకో, ఏమొస్తుంది? ఇటు సెర్చ్ చేసుకుంటే వెళ్తుంది. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ. పొజిషన్ సేమే, పొజిషన్ 4. సెర్చ్ చేసే వే సపరేట్ మార్క్ అనమాట. పొజిషన్ 4. ఈ ఏ ఎక్కడ ఉంది? సో ఇక్కడ -1 అంటే రైట్ టు లెఫ్ట్ వెళ్ళు. ఏం సెర్చ్ చేయను? ఏ, ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ. మనం పెట్టింది థర్డ్ కాబట్టి థర్డ్ ఏ పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లోనే ఉంది. పొజిషన్ సేమే ఉంటుంది. ఓకేనా? 4. సో -2 అన్నాం అనుకో, సరే -1, 2 అన్నాం అంటే ఏమన్నాయి? సో సెకండ్ ఏ, సెకండ్ ఏ అంటే ఏంది? 10. ఓకేనా? సో ఇది ప్రాక్టీస్ చేయండి ఈరోజుకి. ఇవన్నీ శాంపుల్స్ ఉన్నాయి. ఇది వద్దులే, చాలు, పవర్ లేదు. సింపుల్ ఏది, చిన్నది. సో ఇక్కడ దాకా అర్థమైందా? సబ్స్ట్రింగ్, ఇన్స్ట్రింగ్, నాగా, ఫ్రెషోల్డ్, గౌస్. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు డేటాని నేను ఒక కేసులోకి తీసుకురావాలా. సో ఏ కేసులో ఉన్నా సరే ఒక కేసులోకి రావాలా అన్నప్పుడు ఏం చేస్తామంటే అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. టు కన్వర్ట్ ఫ్రమ్ ఎనీ కేస్ టు అప్పర్ కేసు. సో అప్పర్ అని యూజ్ చేసినాం అనుకో, ఏ కేసులో ఉన్న డేటా అయినా సరే అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడున్నా సరే సెర్చ్ చేయాలా నేను, ఈ టేబుల్ ఉందా, ఇది ఏదైనా ఒక టేబుల్, సరే ఒక టేబుల్ ఫాస్ట్ క్రియేట్ చేసుకుంటాను నేను. క్రియేట్ టేబుల్, అది ఏదది B11. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, వచ్చిందా? ఓకే, గుడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B11_T. ఓకే, XYZ ఉంది. నేను ఇన్సర్ట్ ఇంటూ EMP B11_T వాల్యూస్. ఏం వాల్యూస్? ఫస్ట్ ద సీక్వెన్స్ నేను గుర్తుందా, దాంతో నేను ఇన్సర్ట్ చేద్దాం. సరేలే, 1, XYZ ఓకే, టైమర్కి ఉంది. 2 3 సింపుల్. నా దగ్గర ఏముంది? ఇక్కడ ఇలా ఉంది డేటా. సో XYZ నేమ్ ఒకటే, XYZ. నేను ఇలా సెర్చ్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B11_T వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు, ఇలా సెర్చ్ చేసిన XYZ. ఎన్ని కార్డ్స్ వస్తాయి? ఒక రికార్డ్ వచ్చింది. బట్ అన్నీ XYZలే. అక్కడ ఉన్న 4 రికార్డ్స్ కూడా XYZలే. బట్ ఇక్కడ ఏమొచ్చింది? XYZ. ఓకేనా? సో నాకు రాలే. XYZ ఉంది. ఇక్కడ ఏముంది? సెర్చ్ చేస్తాను కూడా రాలే. ఏం చేయొచ్చు అంటే నేను కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయొచ్చు? అప్పర్. సో ఈ 3 ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ అయినా సరే బోత్ సైడ్ యూజ్ చేయొచ్చు. ఏం చేస్తే ఏమవుతుంది? అప్పర్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ని ఈ పక్క అప్పర్ చేసి ఇటువైపు కూడా అప్పర్ చేయాలా. సో అప్పర్. సో దానికన్నా ముందు మనం చూసుకుందాం అప్పర్ చేస్తే ఏమవుతుంది. సెలెక్ట్
సెలెక్ట్ అప్పర్ ఆఫ్ ఈ నేమ్ ట్రై చేద్దాం. సెలెక్ట్ అప్పర్ ఆఫ్ ఈ నేమ్ అంటే ఏమొచ్చింది, ఇక్కడ ఈ నేమ్ వేరే కాలం పెడదాం, కామా పెడితే ఏమంటే అది వేరే కాలం, ఇది వేరే కాలం. ఈ నేమ్ చూసుకుంటున్నాం, దాంతోపాటు అప్పర్ ఆఫ్ ఈ నేమ్ కూడా చూసుకుంటున్నాం సెకండ్ కాలంలో. సో ఇలా ఉన్నింది అప్పర్ కేసులో అయినా అన్ని అప్పర్ కేసులు వచ్చేసినాయి. అర్థమవుతుందా? ఏ కేసులో ఉన్నా సరే అది అప్పర్ కేసులోకి వచ్చేసింది. సో సెర్చ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు బోత్ సైడ్ అప్పర్ అని పెట్టినామంటే ఏమవుతుంది, ఈ కాలంని అప్పర్ చేస్తుంది, XYZ ఒక కేసులోకి వచ్చేస్తుంది. సో రైట్ సైడ్ కూడా ఏ కేసులో ఉన్నా సరే అది అప్పర్ కేసులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు ఒకే కేసులో ఉన్నాయి, అప్పర్ కేసులోనే ఉన్నాయి. ఇప్పుడు సెర్చ్ చేస్తే 4 రికార్డ్స్ వచ్చేసినాయి. ఓకేనా? అప్పర్ కన్వర్ట్ చేసి సెర్చ్ చేయాలి ఇలాంటి కేసులో, ఇలా లేదనుకో చేయలేము. సో అప్పర్ అంటే అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతుంది. లోయర్ అనుకో, లోయర్ ఆఫ్ ఈ నేమ్, లోయర్ ఏం చేస్తుంది అంటే లోయర్ కేసులో చేస్తుంది. సో లోయర్ కేసు సెర్చ్ చేయాలన్నప్పుడు వన్ సైడ్ లోయర్ పెడితే అదర్ సైడ్ కూడా లోయరే పెట్టాలి. ఈ డేటాను లోయర్గా పెట్టినప్పుడు ఆ డేటాను కూడా లోయర్ పెట్టాలి. ఆ లోయర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా పెట్టేయచ్చు. సో ఆల్రెడీ డేటా మనకు హార్డ్ కోడెడ్ వాల్యూ అంటే ఏమంటే ఈ విధంగా మనం పాస్ చేసేవన్నీ హార్డ్ కోడ్ వాల్యూ అంటాము. సో ఇలా హార్డ్ కోడెడ్ వాల్యూస్ లోయర్ కేసులో ఉన్నప్పుడు చేయాల్సిన పని లేదు, నార్మల్గా. వేరే కేసులో ఉంటే లోయర్ చేయాలి. సో ఇప్పుడు ఇది లోయర్ కన్వర్ట్ అవుతా ఉంది స్మాల్ XYZగా. ప్రతి కాలం వాల్యూ XYZ, స్మాల్ XYZ అయ్యింది, ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది ఆల్రెడీ స్మాల్ XYZ. సో ఇప్పుడు కూడా 4 రికార్డ్స్ వచ్చేసినాయి. కన్వర్ట్ చేసిన తర్వాతనే మనం ఫిల్టర్ చేయాలి. సో ఒకవేళ ఇది వేరే కేసులో ఉన్నింది, ఇలా ఉన్నింది X, సో ఇప్పుడు రాదు, ఏం చేయాలి, ఒక రికార్డు కూడా రాలే. ఏం చేయాలి అప్పుడు, ఇటువైపు కూడా సేమ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇటువైపు అప్పర్ యూజ్ చేస్తే ఇటువైపు కూడా అప్పర్ యూజ్ చేయాలి. ఏమైంది, ఇక్కడ ఈ XYZ ఇది లోయర్ కన్వర్ట్ చేసింది. ఇక్కడ ఈ నేమ్లో ఉన్న ప్రతి వాల్యూని అది లోయర్ కేసు కన్వర్ట్ చేసింది. ఏవైతే మ్యాచ్ అయినాయో అవన్నీ రికార్డ్స్ వచ్చినాయి. ప్రతి రికార్డుకి అది మ్యాచ్ చేసి అన్ని ఫుల్ టేబుల్ స్కాన్ చేసుకొని వచ్చింది. సో అది సో ఇనిట్ క్యాప్ అనేది ఒకటి ఉంది. ఇనిట్ క్యాప్ అంటే ఏంటంటే ఇనిషియల్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్. ఈ నేమ్ ఇనిషియల్ లెటర్ మాత్రమే క్యాపిటల్ లెటర్. సో ఇక్కడ యూనిట్ క్యాప్ కూడా యూజ్ చేయొచ్చు. యూనిట్ క్యాప్ ఇక్కడ వాడితే యూనిట్ క్యాప్ బోత్ సైడ్ వాడితే వస్తుంది అది. సో అప్పర్ అంటే ఏమవుతుంది, సో ఈ కేసులో ఉన్న ఇది ఈ కేసులో వస్తుంది, ఏ కేసులో ఉన్నా సరే అది అప్పర్ కేసులోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు యూజ్ చేస్తామంటే దానిలో రిపోర్ట్స్ ఏదైనా డేటా ఉంది దానిలో ప్రింట్ చేయాలా, ఒకటే ఫార్మాట్లో ఉండాలి. ఆ ఫార్మాటింగ్ కోసం రకరకాలుగా ఉండకూడదు క్యారెక్టర్స్. సో మీరు ఎప్పుడన్నా అమెజాన్లో ఇన్వాయిస్ ఓపెన్ చేసిన రిపోర్ట్ ఒకటే ఫార్మాట్లో ఉంటుంది. ఇనిట్ క్యాప్లో కానీ అప్పర్ కేసులో కానీ లోయర్ కేసులో కానీ నీట్గా ఉంటుంది చూడడానికి. అలాంటి వాటి కోసం యూజ్ చేస్తాం. సో లోయర్ అంటే లోయర్ కేసు. సో యూనిట్ క్యాప్ అంటే సో ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేసు. సో ఐఎమ్ ముని అంటే ఐ, ఏ కూడా అప్పర్ కేసు, ఎం స్పేస్ మళ్ళీ ఎం కూడా. సో ఇలా యూజ్ అవుతుంది. ఇది చేయగలుగుతారా ఇప్పుడే? ఓకే, ఇక్కడ దాకా అయింది. సో టాస్క్ స్ప్లిట్ నేమ్ ఇంటూ ఫస్ట్ నేమ్ సచిన్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆర్ టాస్క్. క్వశ్చన్ ఆర్ టాస్క్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆర్ టాస్క్. నేమ్ ఏంది, సచిన్ స్పేస్ రమేష్ స్పేస్ టెండూల్కర్. స్ప్లిట్ నేమ్ ఇంటూ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఎలా ఉండాలో ఆ కాలంలోకి ఏమి ఉండాలంటే సచిన్, మిడిల్ నేమ్లో రమేష్ ఉండాలా, లాస్ట్ నేమ్ టెండూల్కర్ ఉండాలి. ఏం లాజిక్ అంటే సబ్స్ట్రింగ్ యూజ్ చేయాలా, ఇన్స్ట్రింగ్ యూజ్ చేయాలి. సబ్స్ట్రింగ్ యూజ్ చేసి పార్ట్ తీసుకురావాలా, ఇన్స్ట్రింగ్ తీసుకొని పొజిషన్ కనుక్కోవాలి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1, సబ్స్ట్రింగ్లో స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఎక్కడి దాకా వెళ్ళాలంటే పొజిషన్ కనుక్కోవాలా. దేని పొజిషన్ కనుక్కోవాలా, ఫస్ట్ స్పేస్ కొనుక్కోవాలి. సో దానికంటే తక్కువ అది ఫస్ట్ నేమ్. అర్థమైందా? ట్రై చేయండి, రాకుంటే నేను రేపు చెప్తాను.
సో రమేష్ ఇది కూడా స్ట్రింగే, సబ్ స్ట్రింగ్ తీసుకురావాలా. ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఫస్ట్ స్పేస్ తర్వాత నుంచి స్టార్ట్ తీసుకోవాలా. సెకండ్ స్పేస్ కంటే తక్కువ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ తీసుకురావాలి. టెండూల్కర్ కావాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే సెకండ్ స్పేస్ తర్వాత స్టార్ట్ అవ్వాలా, ఎండ్ వరకు వెళ్ళిపోవాలా. సబ్ స్ట్రింగ్ ఇన్ స్ట్రింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తే ట్రై చేయండి. సో ట్రై చేయండి, చూద్దాం, నేను రేపు చెప్తాను. ఓకే.